మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్స్ లేదా పెద్ద పెద్ద బ్రిడ్జెస్‌ని గమనించినప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ అనేది ఉంటూ ఉంటాయి. అంటే ఇంజినీర్స్ కావాలని మర్చిపోయారంటారా? ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ మనకి హీటు అప్లై అయినప్పుడు హీటు మనం అప్లై చేస్తే ఎక్స్‌పాన్షన్ అనేది జరుగుతూ ఉంటది. సో, సమ్మర్‌లో మనకేంటంటే ఈ మెటల్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంటది. ఎక్స్‌పాండ్ అయినప్పుడు ఆ గ్యాప్ లేకపోతే ఈ 2 కూడా పైకి ఇలాగా వచ్చేస్తూ ఉంటాయి. సో, అంచేత బకిల్ అవుతూ ఉంటది. యాక్సిడెంట్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో, అందుచేత మనకి ఈ గ్యాప్స్ అనేది సఫిషియంట్ గ్యాప్ వదులుతారు డ్యూ టు థర్మల్ ఎక్స్‌పాన్షన్‌ని అవాయిడ్ చేయడానికి. సో, అదే రైల్వే ట్రాక్ మనం చూస్తున్నాము. గ్యాప్స్ అనేది వదిలారు. ఏం చేతనంటే హీట్ ఇంక్రీజ్ అయితే ఎక్స్‌పాన్షన్ ఏర్పడుతుంది. సో, ఇఫ్ నో గ్యాప్ రైల్ బెండ్ అయిపోద్ది. ఇవి ఉన్నాయి చూడండి. ఇవి అవుతాయి ఇలాగా బెండ్ అయిపోతాయి. ఇలాగా గుర్తుకుని ఎక్స్‌పాన్షన్ వల్ల పైకి బెండ్ అయిపోతాయి. సో, రైల్వే ట్రాక్స్ బక్కలు అయిపోతాయి. సో, యాక్సిడెంట్ అవుతుందనమాట. సో, ఇటువంటన్నిటిని అవాయిడ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. సో, మరింత కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.